ఇర్మియా గ్రంథం ఒకసారి తీద్దాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము. మొదటి నుంచి 6 వచనాలు స్పష్టంగా చదువుతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు అర్థమయ్యేటువంటి రీతిగా చాలా సింపుల్గా ఉండేటట్టుగా మనకి లోకంలో జరిగే వాటిల్లోనే దేవుడు ఉదాహరణతో పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. కుమ్మరి అందరికీ తెలుసు, కుమ్మరి యొక్క చేసే వర్క్ మనకి అందరికీ తెలుసు. పొలం తెలుసు, పొలం దున్నేవాడు తెలుసు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా దేవుడు మనకు చాలా అద్భుతమైన ఉదాహరణలతో ఉపమానాలతో దేవుడు మనకు చాలా విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఇక్కడ వచనం ఒక్కసారి మళ్ళా స్పష్టంగా చదువుతాను, వినండి ఈ యొక్క మాటలు. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైనటువంటి వాక్కు. ఎవరు ప్రత్యక్షమైందండి? చెప్పాలి అందరూ కూడా. ఇర్మియా ఎవరు ప్రత్యక్షం చేశారు? దేవుడు ఇర్మియాకు ఒక ప్రత్యక్షమైనటువంటి వాక్కును ఇచ్చాడు. ఏమని చెప్పాడు అంటే, ఇర్మియాకు చెప్పినటువంటి మాట, నీవు లేచి కొమ్మరి వారి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తాను. ఏం చేస్తాను అంటున్నాడు? నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళిపోమన్నాడు? కొమ్మరి వారి ఇంటికి వెళ్ళిపో, నేను అక్కడ నీతో మాట్లాడతాను అన్నాడు. చాలా స్పష్టంగా అర్థవంతంగా నేను చెప్తాను, 10 నిమిషాలు మాత్రమే, మంచిగా వినండి. ఇక్కడ ఇర్మియా అని చెప్తున్నాడు, నువ్వు కుమ్మరి వారి ఇంటికి వెళ్ళిపో, అక్కడ నీతో మాట్లాడతాను అంటున్నాడు. తర్వాత నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా, ఎవరు వెళ్ళారంటే అక్కడికి? ఇర్మియా ప్రవక్త కుమ్మరి ఇంటికి వెళ్ళగా, వాడు తన సారె మీద పని చేయుచుండెను. కొమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా, ఆ జిగటమన్ను మరలా తీసుకొని కొమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానిని మరి ఒక కుండ చేశాను. అంతటా యెహోవా వాక్కు, చూడండి ఇక్కడ అద్భుతమైనటువంటి మాట రాయబడుతుంది. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలీయులారా, మీరు నా చేతిలో ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ ఒక కుమ్మరిని చూపిస్తున్నాడు, కుమ్మరి యొక్క ఇంటిని చూపిస్తున్నాడు. కుమ్మరి యొక్క ఇంటిని, నేను యొక్క దినాన్ని దేవుడు మాట్లాడిన దానిని బట్టి ఇంకా కుమ్మరి ఇల్లు దేవుని యొక్క సంఘానికి సాదృశ్యముగా ఉంది. ఎట్లుందండి? సంఘానికి సాదృశ్యముగా ఉంది. మరి ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఆ కుమ్మరి వారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడండి? ఆయనకి వెళ్ళగానే ఏం కనిపించింది? అక్కడ సారె కనిపించింది. సారె మీద ఏం చేస్తున్నాడు? ఆయన కుండను తయారు చేస్తున్నాడు. ఆ సారికి నేను పెట్టేటువంటి పేరు ఏంటంటే సహవాసము. హల్లెలూయా, సహవాసము. ఆ సారి మీద ఉన్నటువంటిది ఏం పెట్టాడు? అక్కడ మట్టి పెడితే ఏమొచ్చింది? అక్కడ ఒక పాత్రను, తనకు యుక్తమైనటువంటి పాత్రను తయారు చేస్తాడు. ఆ మట్టి ఎవరంటే యొక్క దినాన్ని నీవు నేను. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? అర్థమైపోయిందా వాక్యం? ఏదండి? కుమ్మరివాడి ఇల్లేది? చెప్పండి. కుమ్మరివారి ఇల్లేది? దేవుని యొక్క మందిరము, కుమ్మరివారి ఇల్లు. ఆ కుమ్మరివారి ఇల్లులో సారె ఏంటి? సహవాసము, సంఘం యొక్క సహవాసము. ఆ యొక్క కుమ్మరి వారి ఆ సారె మీద ఉన్నటువంటిది ఏంటి? నీవు నేను, మట్టి. అంటే నీవు నిన్ను కూడా దేవుడు దేంతో చేశాడు? మట్టితో చేశాడు, మన్నుతో చేశాడు కదా. ఈ యొక్క దినాన్ని దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఒక మాట చెప్తాను. దేవుని యొక్క వాక్యము చెప్తుంది, నువ్వు కుమ్మరివాడి ఇంటికి వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళిపోమన్నాడు? కుమ్మరివాడి ఇంటికి వెళ్ళిపోమన్నాడు. అంటే దేవుని మందిరానికి
వెళ్ళిపో. అంటే ఇంతవరకు మనం ఎక్కడ ఉన్నట్టు మట్టి దేనికి సాదృశ్యంగా ఉంది? మనుషులకు సాదృశ్యంగానే ఉంది. కానీ మనం దేవుని మందిరములకు కుమ్మరివాడి ఇంటికి వెళ్ళక ముందు మన బ్రతుకేంటి? ఎలాంటి బ్రతుకు? ఒకసారి మన వెనక్కెళ్ళి చూసుకోండి. కొన్ని సంవత్సరాల ముందు దేవుడిని నమ్మక ముందు ఎలా ఉందో, దేవుడిని నమ్మిన తర్వాత ఎలా ఉందో, మన తరం వారు వెనక్కి వెళ్ళి చూసుకుంటే అటువంటి దారిద్ర్యమైనటువంటి బ్రతుకులు మనం చూస్తుంటామా లేదా? పాప జీవితములో జీవించినటువంటి జీవితం మనం ఎన్నోసార్లు చూసాం. దేవునికి ఆయాసంగా నడిచినటువంటి బ్రతుకులు మనం బ్రతికాం. ఎన్నోసార్లు దేవునికి అనేకమైన సార్లు కోపం తెప్పించేటువంటి పనులు మనం చేసాం. అటువంటి మన్నుగా ఉన్నటువంటి నిన్ను దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఒక్కసారి దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళు. అంటే కుమ్మరివాడి ఇంటికి వెళ్ళు. ఆ యొక్క కుమ్మరివాడి ఇంటికి దేవుని యొక్క మందిరానికి సాదృశ్యంగా ఉంది. ఆ కుమ్మరివాడు ఎవరంటే, పరమ కుమ్మరివాడైనటువంటి దేవుని చేతిలోనికి నీవు ఎప్పుడైతే వస్తావో అది ఒక అద్భుతమైన పాత్రగా దేవుడు నిన్ను తయారు చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను ఉదాహరణగా ఒక మాట చెప్తాను చూడండి. మట్టిని తీసుకున్నాడు. మట్టిని కుండ ఒక పాత్రగా చేయాలంటే ఏం కావాలి? అక్కడ మట్టి కావాలి. మట్టి కావాలా లేదా? మట్టి తెచ్చుకున్నాడు అంటే అది ఆ మట్టిని తెచ్చిన తర్వాత ఏ మట్టి పడితే ఆ మట్టితో పాత్ర తయారైపోద్దాం? చెప్పండి, అందరూ చెప్పాలి. ఏ మట్టి పడితే ఆ మట్టితో పాత్ర తయారవదు కదా. ఆ యొక్క కొమ్మరి యొక్క మట్టిని తెచ్చుకున్న తర్వాత ఆ మట్టిని ఏం చేస్తున్నాడంటే వేరుపరుస్తున్నాడు. హల్లెలూయా. తెచ్చిన మట్టిలో నుండి ఆయనకు యుక్తమైనటువంటి మట్టి ఏమి కావాలో దానిని ఏం చేస్తున్నాడంటే వేరుపరుస్తాడు ముందుగా. ఈ యొక్క దినాన్ని అద్భుతమైనటువంటి ఒక విషయం చెప్పనా? ఆల్రెడీ నేను కూడా ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి ఆ మట్టి అయినటువంటి నీ యొక్క లోకానుసారంగా తిరిగినటువంటి నీ బ్రతుకును నువ్వు అనేక సార్లు అవమానకరంగా లోకానికి ఆ యొక్క నీ యొక్క పాప జీవితంలో జీవించినటువంటి బ్రతుకును నువ్వు దేవునికి వచ్చినప్పుడే నువ్వేం చేయబడ్డావంటే వేరు చేయబడ్డావు. హల్లెలూయా. వేరు చేయబడి యొక్క దినాన్ని ఎక్కడ కూర్చున్నావంటే దేవుని మందిరంలో కూర్చున్నాం. మట్టి కుమ్మరివాడు మట్టి తీసుకువచ్చిన తర్వాత వెంటనే దాన్ని పాత్రగా తయారు చేయడానికి చూడండి ఏం చేస్తాడంటే ఆ మట్టి సరైన మట్టి తీసుకోవడానికి ఈ మట్టిలోంచి వేరు చేస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క దినాన్ని నేను చెప్తాను, మీరు నేను కూడా మన్నై ఉన్నాము కనుక నేను కూడా ఏం చేయబడ్డామంటే యొక్క దినాన్ని వేరు చేయబడ్డాం. వేరు చేయబడినటువంటి పిల్లలుగా మనము ఈ యొక్క దినాన్ని ఉన్నాం. హల్లెలూయా. వేరు చేయబడినటువంటి పిల్లలు ఏ విధంగా ఉంటాడంటే వేరు చేసినటువంటి మట్టి దేనికి ఉపయోగపడుతుందో తర్వాత చెప్తాను. మీరు నేను కూడా దేవుని కోసం ఆ యొక్క లోకానుసారమైన దాని నుండి వేరుపరచబడి పరిశుద్ధమైన స్థలంలోకి వచ్చినటువంటి నేను కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటో చెప్పనా? 2 సమూయేలు ఒకసారి తీయండి. 2 సమూయేలు 1 సమూయేలు 2:8 ఒకసారి. 1 సమూయేలు దరిద్రులను అధికారులతో చదవమా, స్పష్టంగా చదవండి. దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టుటకును మహిమ గల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని ఎత్తువాడు ఎక్కడండి? వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. హల్లెలూయా. ఈ యొక్క దినాన్ని నేను కూడా ఎక్కడి నుంచి వేరుపరచబడ్డామంటే కనుక పాప జీవితము జీవించినటువంటి ఇక్కడి నుంచి ఆ యొక్క పాత బ్రతుకులకు వెళితే నీ జీవితం ఎట్టి విధంగా ఉందో దేవునికి తెలుసు, నీకు తెలుసు కనుక నువ్వు వేరుపరచబడినటువంటి వాడివై ఈ సంఘానికి వచ్చి కూర్చున్నటువంటి దేవుడు నిన్ను ఎలాగో ఆశీర్వదిస్తానంటున్నాడంటే కనుక ఇక్కడ రాయబడినటువంటి మాట, దరిద్రుడు అయినటువంటి నిన్ను ఎక్కడ కూర్చోబెడతాడట? అధికారులతో కూర్చోబెడతాడట. ఇంకా ఎక్కడ కూర్చోబెడతాడండి? సింహాసనమును స్వతంత్రించుకొనుటకు నిన్ను ఎక్కడి నుంచి లేపడు? మట్టిలో నుంచి లేపినటువంటి దేవుడు. హల్లెలూయా. నేను చెప్పిన మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? నువ్వు ఒక మన్నై ఉన్నావు కనుక ఆ మన్నులో నుంచి దేవుడు ఏం చేస్తాడంటే ఒక రూపంగా నిన్ను తయారు చేయడానికి ఇష్టపడినటువంటి నీవు కనుక ఆయన మందిరములోనికి కుమ్మరివాడి ఇంటికి వెళ్ళి ఆ యొక్క ప్రవక్త ఏ విధంగా అయితే కుమ్మరివాడి ఇంటికి వెళ్ళి చూడమన్నాడు, నేను కూడా దేవుని మందిరం అనేక ఆలయంలోనికి వచ్చి నువ్వు వేరుపరచబడినటువంటి వాడు
వాడిగా ఉంటే గనుక, దేనిలోంచి అంటే గనుక నీ యొక్క పాత జీవితం దారిద్ర్యములో నుంచి, నీ పాప బ్రతుకులో నుంచి నువ్వు అనేక సార్లు దేవునికి ఆయాసంగా నడిచినటువంటి అటువంటి జీవితము నుండి నువ్వు ఎప్పుడైతే వేరుపరచబడతావో దేవుడు నీకిచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? అధికారులతో నిన్ను కూర్చోబెడతావు. ఒకప్పుడు నువ్వు దారిద్ర్యములో ఉన్నావేమో, ఒకప్పుడు నువ్వు దరిద్రుగా ఉన్నావేమో, ఒకప్పుడు నిన్ను ఎంతోమంది అసహించుకున్నారేమో, అయ్యో వీడి వల్ల నా కుటుంబం నాశనం అవుతుంది అనుకున్నారేమో, ఎంతో మంది నిన్ను అవమానించారేమో. అటువంటి నీ బ్రతుకును దేవుడు ఏం చేస్తానంటాడంటే అధికారులతో నిన్ను కూర్చోబెడతానంటున్నాడు. హల్లెలూయా. పనికొచ్చే పాత్రగా నేను చేస్తాను అంటున్నాడు. ఎప్పుడో తెలుసా? నిన్ను వేరుపరచబడి, ఆ మట్టి నువ్వు ఎలాంటి వాడు? ఏ పడితే మట్టితో వస్తాం. ఆ మట్టిని కుమ్మరివాడు ఏం చేస్తున్నాడండి? వేరుపరుస్తున్నాడు. ఆ మట్టినే తీసుకుని ఏదో చేసేద్దామని అనుకోవట్లేదు. అతనికి కావాల్సినటువంటి యుక్తమైనటువంటి దానిగా కావాల్సిన దాని నుండి వేరుపరుస్తున్నాడు. యొక్క దినాన్ని నిన్ను నన్ను కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు వేరుపరిచి ఆల్రెడీ ఇక్కడ కూర్చున్నాం. హల్లెలూయా. ఆయన వేరుపరిచినటువంటి వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే, ఇహలోకములోనే నీకు అధికారులతో నేను కూర్చోబెడతాను, ఇహలోకములోనే నేను సింహాసనం మీద కూర్చోబెడతాను, ఇహలోకములోనే నిన్ను ఎవరైతే అవమానించారో వారి దగ్గర నేను ఉన్నటువంటి వాడిగా నేను చేస్తాను అంటున్నాడు. ఎప్పుడో తెలుసా? పరమ కుమ్మరి చేతిలోనికి నీవు మన్ను వలె వస్తే, హల్లెలూయా, పరమ కుమ్మరి అయినటువంటి దేవాది దేవునికి నువ్వు చేతుల్లోకి నువ్వు ఎప్పుడైతే వెళతావో, ఆయన నిన్ను పనికొచ్చే పాత్రగా చేయడానికి ముందుగా చేసే ప్రాసెస్ ఏంటంటే, మట్టిని, ఆ యొక్క పనికొచ్చే మట్టిని వేరుపరిచినట్లుగా నిన్ను ఈ యొక్క లోకమనే దారిద్ర్యములో నుంచి, లోకమనే పాపములో నుంచి, లోకమనేటువంటి ఆ యొక్క అంధకారములో నుంచి దేవుడు వెలుగులోనికి రప్పించి ఆ మట్టిని వేరు చేసినట్లుగా నిన్ను వేరు చేస్తానంటున్నాడు. హల్లెలూయా. అది ఈ లోకములోనే కాదు, ఇహలోకములోనే వేరు చేయడం కాదు, పరలోకములో కూడా. చూడండి, ప్రకటన గ్రంథం ఒకసారి తేండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. ప్రకటన 7వ అధ్యాయం 9వ వచనం. అటు తర్వాత చూడండి, ఒక భక్తుడు చూస్తున్నా. ఎవరు చూస్తున్నా తెలుసా? యోహాను గారు చూస్తున్నటువంటి ఒక మాట. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో, చూడండి జాగ్రత్తగా ఉండండి, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషల నుండి వచ్చి ఎవడును లెక్కింపచాలని ఎక్కడ కూర్చోబెడతానంటాడండి. గొప్ప సమూహం అన్నది ఎక్కడ ఉంటుంది? ఇది ఎక్కడ కోసం? ప్రకటన గ్రంథం అంతా కూడా దేనికోసం రాయబడింది? ఎక్కడండి చెప్పండి. యోహాను గారు రాశారు కదా. యోహాను గారు చూసింది ఏం చూశారు? ఆయన పరలోకంలో ఉన్న దాన్ని చూసి ఇక్కడ రాశారు. ఇక్కడ ఏమంటే గొప్ప సమూహమును కనిపించింది. ఏం కనిపించిందంటే ఆయనకి గొప్ప సమూహము కనిపించింది. ఎలాంటి వారు కనిపించారంటే, ఆ సమూహంలో కనిపించినటువంటి వారు ఎవరంటే, ప్రతి జనములో నుండి వేరుపరచబడినటువంటి వాడు, ప్రతి వంశములోని వేరుపరచబడినటువంటి వాడు, ప్రతి ప్రజల్లోంచి వేరుపరచబడినటువంటి వాడు, ప్రతి భాషల నుంచి వేరుపరచినటువంటి వాడు. అంటే ఈ లోకములో అనేకమైనటువంటి భాషలు, ప్రజలు, అనేకమైన అధికారులు, ఎలాంటి వారు ఉన్నప్పటికీ కూడా కొంతమంది మాత్రమే వేరుపరచబడి ఎక్కడ కనిపిస్తున్నారట? ఇహలోకములో దేవుని యొక్క చేతులోనికి, పరమ కుమ్మరి చేతులోనికి వస్తే ఇహలోకములనే అధికారులను కూర్చోబెడతాడు. ఇహలోకములనే అనేకమైన సింహాసనం మీద కూర్చోబెట్టడమే కాక, నువ్వు మరణించిన తర్వాత, నీ యొక్క జీవితం ముగించిన తర్వాత నీవు కూడా గొప్ప సమూహములోనూ కనిపిస్తావట. హల్లెలూయా. ఎప్పుడు కనిపిస్తావు తెలుసా? ఎప్పుడు కనిపించగలవు చెప్పండి? ఎప్పుడు చెప్తండి? నువ్వు ఆయన చేతిలోనికి, కుమ్మరి వారి చేతిలోనికి మట్టి ఎలాగ వెళ్ళిందో, కుమ్మరివాడి చేతిలోనికి మట్టి ఏ విధంగా వెళ్ళిందో, పరమ కుమ్మరి చేతిలోనికి నీ నా బ్రతుకులు పెడితే, నీ నా జీవితాలు ఆ కుమ్మరి యొక్క చేతిలో పెడితే కనుక, ఆయన ఇహలోకములోనే నిన్ను ఏం చేస్తాడో తెలుసా? అధికారులతో కూర్చోబెడతాడట. నువ్వు ఒకప్పుడు ఎలాంటి వాడు అంటే, దారిద్ర్యము కలిగినటువంటి వాడు, ఒకప్పుడు నువ్వు హింసకుడు, ఒకప్పుడు నువ్వు అనేకమైన అబద్ధాలాడేటువంటి వాడు, ఒకప్పుడు నువ్వు నరహత్యలు చేసేటువంటి వాడు, ఒకప్పుడు నువ్వు నీ జీవితం వేరే విధంగా ఉండేది. కానీ ఎప్పుడైతే దేవుడు నిన్ను
ఏర్పాటు చేసుకుని అందులోంచి నిన్ను వేరుపరిచాడో నిన్ను తెచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఇహలోకములోనే నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతాను, ఇహలోకములోనే అధికారులతో కూర్చోబెడతాను, ఇహలోకములోనే రాజుల మధ్య నేను కూర్చోబెడతాను. తర్వాత నీ జీవితం ముగించిన తర్వాత మహా గొప్ప సమూహములో నిన్ను చూడబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొప్ప సమూహములో ఈ భాషల్లోంచి వేరుపరచబడినటువంటి వారి పక్క రాష్ట్రానికి వెళ్తే భాష తెలుసండి మనకి, కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు. తెలుస్తుందా? చూడండి దేవుడు రాసినటువంటి మాట, అనేకమైన ప్రజల్లో నుండి, ఇంకేమైనా రాశాడండి, అనేకమైన వంశములో నుండి, మా వంశం ఇంత గొప్పది అంటారు కదా, అంటారు కదా, మా వంశం ఇంత గొప్పది, మా ఈ యొక్క మతం ఇంత గొప్పది అంటారు కదా. దేవుడు ఏమంటారు చూడండి, అనేకమైన జనపదంలో నుండి, ఎక్కడి నుంచి? జనములలో నుండి. తర్వాత ఏమన్నాడు? అనేకమైన వంశములో నుండి. తర్వాత ఏమన్నాడు? అనేకమైన ప్రజలలో నుండి. తర్వాత ఏమన్నాడు? అనేకమైన భాషల్లో ఉన్నటువంటి వారు ఎక్కడ కనిపిస్తారట? ఎక్కడ కనిపిస్తారు? పరలోకములో ఆ గొప్ప సమూహములో కూర్చున్నటువంటి వారిని ఈ భక్తుడు చూశాడట. ఆ గుంపులో నీవు నేను ఉండాలంటే ఆ పరమ కుమ్మరి చేతిలోకి నువ్వు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఆ పరమ కుమ్మరి చేతిలోకి ఎప్పుడైతే వెళ్తావో నీ యొక్క బ్రతుకు దారిద్ర్యమైనటువంటి బ్రతుకు, ఎందుకు పనికిరాని బ్రతుకును మట్టికి వేరు చేసినట్లుగా నిన్ను ఈ లోకము నుండి వేరుపరిచి ఆయన మందిరములోనికి తీసుకువస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క దినాన్ని మందిరంలో కూర్చున్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధుల పరచబడినటువంటి వారమే, వేరుపరచబడినటువంటి వారమే. కానీ వేరుపరచబడినటువంటి వారిగా ఉండి కూడా ఇంకా లోపం వైపు చూసి, ఇంకా పాపం వైపు చూస్తే కనుక నువ్వు ఒక పనికొచ్చే పాత్రగా నువ్వు మారలేవు. హల్లెలూయా. మారగలమా? సంపూర్ణముగా నీ అధికారం అంతటికి దేవునికి ఎప్పుడైతే అయ్యా నా బ్రతికిది, ఒకప్పుడు నా బతికిది ప్రభువా, నాకు కొన్ని సంవత్సరాల క్రితం నా జీవితం ఇది ప్రభువా, అనేకులు నన్ను చూస్తే అసహించుకునేవారు, అనేకులు చూస్తే నా మీద ఎన్నో అవమానకరమైన బాధలు మాట్లాడేవారు. కానీ నీ మందిరంలోకి వచ్చిన తర్వాత, నీ చేతులకు వచ్చిన తర్వాత నన్ను ఈ లోకం నుండి ఏం చేసావు ప్రభువా? వేరుపరచు. నీకే వందనాలు ప్రభువా. వేరుపరిచినటువంటి బిడ్డగానే ఉన్నాను ప్రభువా అని ఎప్పుడైతే నీ పూర్తి అధికారాన్ని దేవునికి అప్పగిస్తావో నిన్ను వేరుపరిచినటువంటి వారు ఆశీర్వాదానికి ఎక్కడ ఉంచుతారన్నాడు? అధికారుల మధ్య ఉంచుతాడు. హల్లెలూయా. నీ దారిద్ర్యాన్ని చూసుకున్న ఒక దినాన్ని నీ దారిద్ర్యాన్ని చూసుకో, కానీ నా దేవుడు అంటున్నాడు కదా, ఆ దారిద్ర్యమైన బ్రతుకులు ఆ యొక్క అధికారులతో నేను కూర్చోబెడతాను అంటున్నాడు. హల్లెలూయా. మట్టి కుమ్మరి వాడు ఏం చేస్తాడు? మొదటగా మట్టిని తీసుకొచ్చాడు, ఏం చేశాడు? వేరు చేశాడు. వేరు చేసిన తర్వాత ఏం చేస్తాడా? ఏం చేస్తాడండి? శుభ్రపరుస్తాడు. ఏం చేస్తాడు? శుభ్రపరుస్తాడు. శుభ్రపరచడం అంటే ఏంటి? మట్టిని వేరు చేస్తాడు. ఆ మట్టిలో పరిశుభ్రంగా ఉంటుందా మట్టి? మనిషి మనందరూ కూడా ఇప్పుడు పాపంలోంచి వచ్చాం, దేవుని మందిరంలోకి వచ్చేసాం, మరి వాడి చేతులకు వచ్చాం. మరి మనం ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు మనల్ని శుభ్రపరచాలి కదా. నువ్వేంటి పాత్రలో అక్కడ రోత జీవితం ఉండిపోయి ఉంది, నువ్వు దేవుని మందిరంకి వచ్చిన పరిశుద్ధం అయిపోయావా? అయ్యా ఈ యొక్క దినాన్ని నీ గుండెల మీద చేసుకుని చెప్పి ఇక్కడ కూర్చున్న వారంగా నేను పరిశుద్ధిని అని చెప్పగలవా? ఇంకా నువ్వు ఎక్కడున్నావు? పాలు తాగేవాడులాగానే ఉన్నావు. ఇంకా నిన్ను పాలు తాగే బిడ్డలాగానే ఉన్నావు. ఆ పాత జీవితాన్ని మర్చిపోలేకపోతున్నావు. దేవుడు అంటున్నాడు కదా, నిన్ను మట్టిని వేరు చేసినట్లుగా ఈ యొక్క దినాన్ని లోక పాపము నుండి నిన్ను వేరుపరిచాను. ఇప్పుడు నేను నీకు చేయవలసింది ఏంటో తెలుసా? పరిశుభ్రపరచాలి. హల్లెలూయా. ఆ మట్టిలో ఏముంటాయి తెలుసా? ఆ మట్టిని తీస్తే రాళ్ళు ఉండొచ్చు, రప్పలు ఉండొచ్చు, ముళ్ళులు ఉండొచ్చు, కాగితాలు ఉండొచ్చు, పుల్లలు ఉండొచ్చు, ఏమైతే ఉండొచ్చు. కానీ ఆ యొక్క కొమ్మరు ఏం చేస్తాడు? దాన్ని ఏం చేస్తాడండి? అవన్నీ తీసి శుభ్రపరుస్తాడు. ఈ యొక్క దినాన్ని నీ యొక్క ఆ లోకములో ఉన్నటువంటి వాడుగా దేవుడిని నమ్ముకుని లోకానికి యొక్క పరిశుద్ధమైన స్థలంలో కూర్చోబెట్టావు, పరిశుద్ధుడివే. కానీ దేవుడు నిన్ను ఏం చేస్తానని చూస్తున్నాడు తెలుసా? శుభ్రపరచాలని చూస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా నువ్వు శుభ్రపరచబడలేదు అంటే కనుక ఇంకా నా పాత బ్రతికే గుర్తొస్తుంది, నా పాత జీవితమే బాగుంది అనుకున్నట్లయితే కనుక ఇక్కడ కూర్చుని ప్రయోజనము లేదు. దేవుడు అంటాడు కదా, ఆ కుమ్మరి చేతిలోనికి మట్టి వచ్చింది. మొదటగా ఆ మట్టి ఏ మట్టి కావాలంటే ఆ మట్టిని వేరుపరుచుకున్నాడు. వేరుపరిచిన తర్వాత శుభ్రపరుస్తున్నాడు. హల్లెలూయా. శుభ్రపరుస్తున్నాడు. నీ బ్రతుకును నా బ్రతుకును దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ పరమ కుమ్మరి చేతిలోనికి వెళ్ళిందే ఆయన ఏం చేస్తాడంటే నీ హృదయాన్ని కడుగుతాడు, నీ పరిశుద్ధమైన హృదయంగా మారుస్తాడు, నీ జీవితాన్ని మార్పు చేస్తాడు, నిన్ను పరిశుద్ధినిగా చేస్తాడు, ఒక కుటుంబానికి అధికారిగా చేస్తాడు,
సంఘంలో నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా నిన్ను నిలబెట్టాలని చూస్తా ఉన్నాడు. హృదయాన్ని చూసేటువంటి దేవుడు నా దేవుడు. యొక్క దినాన్ని ఆయన పరమ కుమ్మరి అయినటువంటి ఆయన చేతిలోనికి వస్తే నిన్ను చేసేది మొదటిగా పరిశుద్ధపరుస్తాడు. వేరుపరిచిన తర్వాత ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. తర్వాత ఏం చేస్తాడు తెలుసా? తర్వాత ఆ పరిశుభ్రపరిచినటువంటి దానిని మృదువైన దానిగా చేస్తాడు. మట్టిని చేస్తాడు లేదా? కుమ్మరి పనులు తెలుసా? మనం చేయకపోయినా మనకు అర్థమవుతుంది కదా. మృదువుగా చేస్తాడు ఆ మట్టిని. మృదువుగా చేయడం అంటే ఏంటో చెప్పనా? ఇది ఒక మోస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పౌలు భక్తుడు ఒకప్పుడు ఎలాంటి వాడు చెప్పాలి. ఆ వాక్యం తీసండి. 1 తిమోతికి 1:12 త్వరగా తీయనమ్మా. 1 తిమోతికి 1:12 చదవండి. పూర్వము చూడండి, పౌలు భక్తుడు చెప్తున్నాడు, పూర్వము నేను ఎలాంటి వాడిని? దోషకుడు అంటే ఏంటి? ఒకరిని చూస్తే దూషించేటువంటి వాడు, అలా ఎలాంటి వాడైనప్పటికీ కూడా. తర్వాత హింసకుడు అంటే మనకు తెలియదంటే ఏమీ లేదు. తర్వాత హానికరుడు, అందరికి హాని చేసినటువంటి వాడే. తర్వాత తన పరిచర్యను నియమించి నమ్మకమైన వానిగా ఏంటండి ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు ఎలా ఉన్నాడటండి? ఒకప్పుడు ఎలాంటి వాడినా చెప్పండి, ఎలాంటి వాడు? పూర్వము నేను దోషకుడును, పూర్వము నేను హింసకుడును, ఒకరికి హాని చేసేటువంటి వాడును, క్రైస్తవ బిడ్డలకే నేను హాని చేసేటువంటి వాడును, సంఘాన్ని పాడు చేసేటువంటి వాడును, హత్తకుడును. ఒకప్పుడు నా జీవితము ఇది. మొదటిగా చెప్పింది ఆ యొక్క మట్టిని వేరుపరిచినట్లుగా, తనకు కావాల్సినటువంటి మట్టిని వేరుపరిచినట్లుగా నిన్ను దేవునిలో నిన్ను మట్టిలోంచి వేరుపరిచినట్టుగా నిన్ను వేరుపరుస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? శుభ్రపరుస్తాడు. శుభ్రపరచడం అంటే ఒకప్పుడు ఎలాంటి వాడినా? ఎలాంటి వాడండి? దోషకుడు. ఒకప్పుడు నువ్వు ఎలాంటి వాడు అని ఇక్కడ మన హింసకుడును, హానికరుడును. ఒకప్పుడు నేను అలాంటి ఎన్నో ఆ దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితం జీవించినటువంటి వాడిని. కానీ ఇప్పుడు నేను దేవుని పరిచర్యకు వచ్చిన తర్వాత దేవునికి నేను కృతజ్ఞతుడనే ఉండిపోయాను. హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, నేను మొదట దోషకుడును, హింసకుడును, నరహంతకుడును, ఎన్నో పాపాలు చేసేటువంటి వాడిని. కానీ నేను శుభ్రపరచబడి ఇప్పుడు ఎలా మారిపోయాడు? మృదువైనటువంటి వాడిగా మారిపోయాడు. పనికొచ్చే మట్టిగా మారిపోయాడు. అర్థమవుతుందా నేను చెప్పింది? ఎంతమందికి అర్థమవుతుందండి? అర్థమవుతుందా? మట్టి ఏం చేశాడు కుమ్మరి చెప్పండి? తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మట్టిని ఏం చేశాడు? వేరుపరిచాడు. నువ్వు కూడా పాప జీవితం నుండి, లోకం నుండి ఏం చేయబడ్డావు? యేసు రక్తములో వేరుపరచబడ్డావు. తర్వాత వేరుపరచబడిన తర్వాత ఏం చేశాడు? శుభ్రపరిచాడు. శుభ్రపరచడం అంటే ఒకప్పుడు నువ్వేంటి? పాప జీవితము జీవించావు, దేవునికి ఆయాసంగా నడిచావు, దేవునికి ఎన్నోసార్లు అవమానకరంగా నడిచావు. అదే ఉదాహరణగా పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఒకప్పుడు నేను దోషకుడును, హింసకుడును, కానీ ఇప్పుడు నేను యేసుక్రీస్తునందు నేను కృతజ్ఞతుడై ఉన్నాను దేవుని పరిచర్యలో అంటున్నాడు. దినాన్ని నిన్ను కూడా దేవుడు ఏం చేశాడు? అటువంటి వారిగా మార్చేశాడు. హల్లెలూయా. ఎప్పుడు వచ్చినప్పుడు? పరమ కుమ్మరి చేతిలోనికి వచ్చినప్పుడే జరుగుతుంది. హల్లెలూయా. మరి ఆ కుమ్మరి చేతిలోనికి వచ్చాడు. వచ్చిన తర్వాత సారి మీద వేసినప్పుడు ఆ మట్టి జారింది అనుకోండి, ఆ కుమ్మరి ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? ఆ మట్టి పడిపోయింది కదా అని వదిలేస్తాడా? మరి ఆ మట్టిలో తీసుకుని ఏం చేస్తాడు? అక్కడ రాయబడిన తనకు యుక్తమైనటువంటి వాటిగా, తనకిష్టమైనటువంటి రీతిగా మలుస్తాడు. నా దేవుడు కూడా, నేను ప్రకటించే దేవుడు, మీరు ఆరాధించే దేవుడు కూడా అయ్యో జారిపోయాడు కదా అని చెప్పి నా దేవుడు వదిలిపెట్టే దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే లోకం నుంచి వేరుపరచబడ్డావో, ఆయన పరచబడ్డాడో, ఒకప్పుడు దోషకుడుగా ఉన్నటువంటి నిన్ను పరిశుభ్రపరిచి మృదువైన వాటిగా మార్చి ఆ సారి మీద వేసిన తర్వాత నువ్వు జారిపోతున్నట్లయితే కనుక నా తండ్రి కూడా, పరమ తండ్రి కూడా ఏం చేయడు? విడిచిపెట్టడం. అందుకు ఉదాహరణగా చెప్తాను. విలాపవాక్యాలు 3:22-23 విలాపవాక్యాలు 3:22-23 త్వరగా చూడండి. యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక చెలండి, ఎడతెగక నిలుచును.
అనుదినము, చాలండి ఇక్కడ రాయబడిన వాటి అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టించును. ఏం చేస్తాడంటే ఆయన, నువ్వు జారిపోతున్నావు, ఆ సారమంతే మృదువుగా తయారైన జారిపోయినటువంటి వాడిని ఏం చేస్తున్నాడంటే దేవుడు వదిలేయడండి, మరలా తీసుకుని ఏం చేస్తున్నాడు, నూతనంగా చేస్తున్నాడు. మరలా పడిపోయిన వాడిని ఏం చేస్తున్నాడు, మరలా నూతనంగా తయారు చేస్తాడు. నా దేవుడు పడిపోయినటువంటి వాడు, వదిలినటువంటి వాడు కాదు. ఈ యొక్క లోక కుమ్మరే ఆ మట్టిని పారవేయడు. అలాంటిది పరమ కుమ్మరి చేతిలోనికి నువ్వు వస్తే కనుక నువ్వు జారిపోయే ప్రమాదం ఉన్నా నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. ఆ సారే అన్నదాన్ని నేను ఒక దాంతో పోల్చనేది సహవాసము. దేంతోటండి? సంఘములో సహవాసము చాలా ప్రాముఖ్యమైనటువంటిదండి. సహవాసము సారే అన్న మాట, సారే మీద ఏం పెట్టాలి? సారే మీద మట్టి పెడతారు కదా, అందరికి తెలుసు కదా. మట్టి పెట్టినప్పుడు, సార్ మీద మట్టి పెట్టినప్పుడు ఆ సార్ ఏం చేస్తుంది? తిరుగుతూ ఉంటుంది. ఆ రెస్ట్ తీసుకుందాం అని చెప్పి కొంచెం ఆపుతాడా? ఆపితే ఏమవుతుంది చెప్పండి? కింద అది తిరగకుండా ఆపారనుకోండి, ఆ మట్టి ఏమవుతుంది? కిందకి జారిపోద్ది. ఆయన అనుకుంటాడు, ఒక పాత్రగా ఆయన ఒక బుర్రలో ఒకటి ఉంటది, ఇలా పాత్రగా నేను మలచాలి అనుకుంటాడు. సారె మీద మట్టి వేసి తిప్పుతాడు. ఎలాగా? ఆ మట్టిని వేరుపరిచి దాన్ని శుభ్రపరిచి మృదువుగా చేసి ఏమి అడ్డు తగలకుండా. ఒకవేళ ఆ మట్టి గట్టిగా అయిపోయింది దానికి దేనికైనా పనికొస్తుందా? గట్టిగా అయిపోయిన మట్టి అయినా కొంత తయారవుతుంది. మృదువైన దానిగా చేసి ఇప్పుడు ఆ సారె మీద పెట్టి ఏం చేస్తాడంటే తనకు యుక్తమైనటువంటి ఆలోచన కలిగినటువంటి పాత్రగా ఈ యొక్క కుమ్మరి చేద్దామని ఆలోచన కలిగి ఆ సారె మీద మట్టి పెట్టాడు. తిప్పుతా ఉన్నాడు. మధ్యలో ఈయనకైనా ఆలోచన వచ్చి ఆపేస్తాడా? ఆపేస్తే ఏమవుతుంది? ఏం చేస్తుంది చెప్పండి అమ్మా? ఆపేస్తే ఏమవుతుంది? మట్టంతా కిందకి జారిపోతుంది కదా, మట్టి పారిపోతుంది. అందుకే నేను సహవాసముతో ఎందుకు పోల్చానో తెలుసా? ఈ సంఘ సహవాసం అనేటువంటిది దేవుని మందిరములోకి, కుమ్మరివాడి ఇంటికి వెళ్ళి మందిరంలోకి వెళ్ళి ఈ సహవాసం అనే సారె మీద మనం ఉండకపోతే ఎంతమందికి అర్థమైంది? ఇంకొందికి అర్థమైంది? ఈ యొక్క దేవుని యొక్క మందిరము, కుమ్మరివాడి ఇంటికి వచ్చేసావు, ఈ సారె అనే ఒక సహవాసమును నువ్వు గనుక తప్పికపోతే ఏమవుతావో తెలుసా? జారిపోతావు. అందుకే దేవుడు అంటాడు కదా, ఈ సారి నేను సహవాసముతో పోల్చాను. సహవాసము ఎలాగ ఉంటుందో తెలుసా? ఎలా ఉండాలంటున్నాడు ఈ సహవాసము? ఆ యొక్క సారి తిరుగుతూ ఏం చేయాలి చెప్పాలమ్మా? ఏం చేస్తారు? అది తిప్పుతా ఉంటాడు కానీ ఆపుతాడా? ఒక పాత్ర తయారయ్యేంత వరకు, రెడీ అయ్యేంత వరకు, ఒక మంచి పాత్రగా ఉపయోగపడుతుంది అన్నంత వరకు కూడా ఆ సారె తిరుగుతానే ఉంటది. నా ఆత్మీయ జీవితాలు, నీ యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితాలు సహవాసముతో కూడినటువంటిది లేదనుకోండి, జారిపోయే ప్రమాదం ఉంది. ఇటువంటి దేవుని మందిరం అనేటువంటి కుమ్మరివాడి ఇంటికి వచ్చి సహవాసముతో కూడినటువంటి సారె మీద నువ్వు తిప్పుతా ఉండాలి. అందుకే మన వాక్యం చెప్పాను, ఏమని చెప్పాను తెలుసా? ఆ అపోస్తల కార్యములు 2:42 చెప్పాను, మీరు ఎడతెగక ప్రార్థన చేయండి, సహవాసము కలిగి ఉండండి, రొట్టె విరుచుట యందు మీరు ప్రార్థన చేయటి యందు మీరందరూ కూడా ఉండాలి. అంటే ఈ సహవాసం అనేది లేకపోయినట్లయితే కనుక, ఈ యొక్క సారె తిరగకపోయి ఆగిపోయినట్లయితే జారిపోయే ప్రమాదం ఉంది. కనుక నువ్వు ఒక పాత్రగా మలచబడాలి. ఆయనకు పనికొచ్చే పాత్రగా మలచబడాలంటే నువ్వు సహవాసంలో తిరుగుతా ఉండవలసిందే. ఇంట్లోనే ఉంటానండి సహవాసం, ఫోన్లో మాట్లాడుకుంటానండి సహవాసం అంటే అవుతుందా? ఫోన్లోనే మా సహోదరుతో మాట్లాడతానండి, వారితో ఎలా సహవాసంగా ఉంటాను అంటే అవుతుందా? మరి వాడు ఎక్కడికి వెళ్ళినాడు? వాడి ఇంటిలోనికి వెళ్ళాడు, వెళ్ళి మట్టిని తీసుకున్నాడు, పరిశుద్ధపరచబడి నువ్వు వేరుపరచబడిపోయావు ఆల్రెడీ. యేసు రక్తము ద్వారా మందిరంలోనికి వచ్చేసావు. నిన్ను తర్వాత పరిశుభ్రపరిచి మృదువైనదిగా మార్చాడు దేవుడు. ఇప్పుడు నువ్వు పాత్రగా తయారవడానికి సిద్ధంగా ఉన్నావు. మరి తయారవడానికి సిద్ధంగా ఉండాలంటే నువ్వు సంఘ సహవాసములో నువ్వేం చేయాలి తెలుసా? ఆ సారె మీద తిప్పబడాలి. ఎడతెగక ప్రార్థనలోను, సహవాసములోను, అయ్యో రొట్టె విడిచుటలో అపోస్తుల బోధ యందు కూడా నువ్వేం చేయాలి? అర్థమైందని చెప్పింది.
అపోస్తుల బోధ ఎప్పటికీ మర్చిపోకూడదు, సహవాసాన్ని మర్చిపోకూడదు, రొట్టె విరుచుటలో మీరు అనుదినం పాల్గొనట్టునే ఉండాలి. తర్వాత ఎడతెగక నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఒక పాత్రగా నువ్వు మలుచుతావు. అది ఎలాంటి పాత్ర తెలుసా? దేవుడు వాడుకునే పాత్రగా నువ్వు రెడీ అవుతావు. హల్లెలూయా. ఒక మానవుడు వాడుకునే పాత్ర కాదండి, దేవుడు నిన్ను ఏ విధంగా వాడుకోబోతున్నాడో. అపోస్తులైనటువంటి పౌలు, ఒకప్పుడు నేను దోషకుడునయ్యా, ఒకప్పుడు హింసకుడునయ్యా, అనేకుల్ని నేను ఎంతో మందిని బాధ పెట్టినటువంటి వాడినయ్యా, కానీ నీ పరిచర్యలో యేసుక్రీస్తు నామములో నేను కృతజ్ఞతుడై ఉన్నాను ప్రభువా, ఎందుకంటే నేను ఒక పాత్రగా తయారు చేస్తాను. నా బ్రతుకు కూడా అంతే ప్రభువా. ఒకప్పుడు నేను దోషకుడును, ఒకప్పుడు నేను అవమానకరంగా చూశాను. అయ్యో, సంఘ బిడ్డలో సంఘానికి వెళ్తుంటే వీళ్ళెవర్రా అని చెప్పేసి వాళ్ళని ఎన్నో అవమానపరిచాను, దూషించాను, హింసించాను, ఎంత లోకముగా చూశాను. కానీ ఒక దినాన్ని దేవుని దగ్గరికి వస్తే, నువ్వు పరమ కుమారి దగ్గరకు వస్తే, నువ్వు లోకము నుండి దేవుడి నిన్ను ఏరుపరిచి పరిశుద్ధ స్థలంలో కూర్చోబెట్టాడు. తర్వాత నిన్ను చేసే ప్రొసీజర్ ఏంటో తెలుసా? పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధపరచడమే కాదు, దానిలో ఉన్నటువంటి ఆ యొక్క రాళ్ళను, రప్పను, ముళ్ళును, నీలో ఉన్న పాపాన్ని, ద్వేషాన్ని, కోపాన్ని, మూర్ఖత్వాన్ని, గర్వాన్ని, ఇవన్నిటినీ తీసేసి ఒక మృదువైన మట్టిగా చేస్తాడు. మృదువైన మట్టిగా చేసిన తర్వాత నిన్ను సంఘ సహవాసంలో పెడతాడు. ఆ సహవాసం నుంచి ఒకవేళ నువ్వు వెనుదిరిగి వెళ్ళిపోతే ఆ మట్టి నువ్వు జారిపోయినటువంటి వాడుగా ఉంటావు. ఎప్పుడైతే ఆ సంఘ సహవాసమునే నువ్వు కలిసి ఆ సారి మీద ఎడతెగక నువ్వు తిరుగుతా ఉంటే కనుక నువ్వు ఒక పాత్రగా తయారైపోతావు. హల్లెలూయా. దేవుడి యొక్క దినాన్ని మీతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నేను వేరుపరచబడిపోయాను, అందరూ తాగిపోయావా? నా దేవుడు అంటున్నాడు, నేను శుభ్రపరచడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు శుభ్రపరచబడతావా? ఓకే, నేను శుభ్రపరిచిన తర్వాత ఒక మృదువైన వాటిగా నేను చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకప్పుడు నేను పౌలుని చేస్తాను, గుర్తు తెచ్చుకో. ఈ యొక్క దినాన్ని నువ్వు అట్టి విధంగా ఉన్నావా పరిచయం చేయడానికి? అలా కనుక ఉంటే కనుక నేను పనికొచ్చే పాత్రగానే చేస్తాను. పనికొచ్చే పాత్ర ఎక్కడ ఉంటుందో తెలుసా? సహవాసంలో ఉంటుంది. ఎక్కడ? పరలోకములో ఒక గుంపు కనిపిస్తుందంట. ఆ గుంపులో నువ్వు నేను ఉండడానికి ఈ లోకములో నువ్వేం చేయాలి? పాత్రగా తయారవుతే కనుక అక్కడ సంఘ గ్రూపులో, అక్కడ అద్భుతమైనటువంటి ఆ గుంపులో నీవు నేను కూడా, ఆ భక్తుడు చూసినటువంటి గుంపులో నీవు నేను దానికి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఒక పాత్ర, ఒక మట్టి, నువ్వు నేను కూడా ఒక మన్నై ఉన్నటువంటి నీవు కుమ్మరి చేతిలోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా అయితే ఆ ప్రాసెస్ జరిగిందో, నా దేవుడు పరమ కుమ్మరైనటువంటి నా దేవుని చర్యలోనికి నీవు వస్తే ఒక అద్భుతమైన పాత్రగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మాటగా దేవుడు ఎన్నికల దీవించును కాక.